गतिर्भर्ता प्रभुः साक्षी निवास शरणं सुहृत् समर्थ सच्चिदानंद भगवान् साई सद्गुरुः। ఏంటిది బాబు, ఈ దుర్మార్గులను చంపాలని చూస్తున్నారు. ఏరా చట్టం ఏదైనా మీ చుట్టమా? సాటి మనిషి ప్రాణాలు మీకు జూతమాడుకునే గవ్వల్లా కనిపిస్తున్నాయా? రే కొరడా, ఈ దారిని వెళ్ళు, లేకపోతే వాడితో పాటు నీ ప్రాణాలు కూడా పోతాయి. జాగ్రత్త. మీరు తీస్తే పోయేంత తేలికైన ప్రాణాలు కావురా ఇవి. మీరు బెదిరిస్తే జారిపోయే దూది పింజలాంటి గుండె కాదురా ఇది. మాటలు కోటలు దాడుతున్నాయే. మాటల్లో పదునే కాదు, చేతల్లో చేప కూడా ఉంది. చూస్తారా?
కైలాసం అనే కార్ డ్రైవర్ ని ఈ గంగులు నడి రోడ్డు మీద అతి దారుణంగా అమానుషంగా పెట్రోల్ పోసి తగలబెడుతుండగా నేను చూశాను. చూసిన క్షణంలోనే పట్టుకుని కోర్టుకి ఈడ్చుకొచ్చాను. నేనే పాపనండి, ఇతను చెప్పేదంతా పచ్చి అబద్ధం. అసలు ఆ కైలాసం అంటే నాకు ఎవరో తెలియదు సార్. డిఫెన్స్ కౌన్సిల్ సాక్షిని క్రాస్ చేయవచ్చు. మీ పేరు? రాజు. ఎంతవరకు చదువుకున్నారు? కోర్టుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగేంత వరకు. మీరేం చేస్తుంటారు? ఈ నగరంలో రోడ్డును గజాల లెక్కన కొలుస్తూ తులాల లెక్కన నా శ్రమతో ఖరీదు కడుతూ ఉంటాను. మీకు సరిగా మాట్లాడడం చేత కదా? తెలుగు బిడ్డను, తెలుగు గడ్డ మీద తెలుగు భాష మాట్లాడుతున్నాను. అర్థం కావడం లేదా లాయర్ గారు? చనిపోయిన వ్యక్తి కైలాసమేనని మీకు ఎలా తెలుసు? చనిపోయే ముందు అతనే చెప్పాడు కనుక. గంగులు కైలాసాన్ని ఎందుకు చంపాడంటారు? చంపుతుండగా చూశాను కానీ చంపడానికి గల కారణాన్ని చూడలేదు. యువర్ ఆనర్, చనిపోయిన వ్యక్తి కైలాసం అవునో కాదో గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. హతుణ్ణి బతికుండగా చూసింది ఈ రాజు మాత్రమే. సాక్షి కథనం ప్రకారం గంగులే కైలాసాన్ని చంపాడని నిర్ధారించి అతనికి శిక్ష విధించడం సమంజసం కాదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఒకవేళ చనిపోయిన వ్యక్తి కైలాసం కాదని తదనంతరం బయటపడితే ఒక నిరపరాధిని న్యాయస్థానం శిక్షించినట్లవుతుంది. అందుచేత ముద్దాయికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆవేశపడకండి లాయర్ గారు. చనిపోయింది కైలాసమే అని గుర్తుపట్టగలిగిన వ్యక్తి, అతని చావుకి కారణాలు వివరించగలిగిన వ్యక్తి ఇక్కడే ఉంది. ఎవరు? అతడి భార్య సరోజ. కోర్టు వారిని సరోజను సాక్ష్యానికి పిలవలసిందిగా కోరుకుంటున్నాను. ఎస్, గ్రాంటెడ్. సరోజా, సరోజా, సరోజా. చూడమ్మా సరోజ, చనిపోయిన వ్యక్తి నీ భర్త కైలాసమేనని ఎలా చెప్పగలవు? అదేంటి పాపు, రోడ్డు మీద కనిపించిన ప్రతి ఆడదాన్ని మీ పెళ్ళామని మీరు చెప్పుకోలేరు కదా. అట్టాగే ఎవరినో పట్టుకొని నా పెనివిటని నేనేటో చెప్పగలను బాబు. ఆర్డర్, ఆర్డర్. ఈ ముద్దాయి నీకు తెలుసా? నా భర్త దగ్గరికి గంగులు ప్రతిరోజు వస్తుండేవాడు. నీ భర్త చనిపోయిన రోజున ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. ఆ రోజు ఆయన్నేవో దొంగ సరుకులు రవాణా చేయమని ఈ గంగులు ఆయన్ని ఒత్తిడి చేశాడు. ఆయన ఎదురు తిరిగి పోలీసులకు చెబుతానని బెదిరించాడు. అప్పుడు ఈ గంగులు కత్తి తీసి ఆయన్ని చంపబోయాడు. ఆయన పోలీసులకు చెబుతామనే ఉద్దేశంతో పారిపోతుంటే ఈ గంగులు ఆయన వెంట పడ్డాడు. అంతే బాబు, అంతే. అది నేను ఆయన్ని ఆఖరిసారిగా చూడటం. మళ్ళీ ఆయన శవాన్నే చూశాను బాబు. చూడమ్మా, ఇంటికి వెళ్ళి తీరిగా ఏడవచ్చును గాని ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంకా ఏం చెప్పమంటారు బాబు? ఇప్పుడు చెప్పిన అబద్ధాలు కట్టిపెట్టి నిజం చెప్పు. నేను నిజమే చెప్పాను బాబు. లేదు, మీ ఆయనే దొంగ సరుకులు లారీలో తీసుకుపోతుంటే నిజాయితీపరుడైన ఈ గంగులు అది తప్పు అని చెప్పాడు. తన నిజ స్వరూపం బయటపడుతుందన్న భయంతో మీ ఆయనే గంగుల్ని కత్తితో పొడిచి చంపబోయాడు. అప్పుడు ఆత్మరక్షణ కోసం జరిగిన పోరాటంలో మీ ఆయన చనిపోయాడు. అబద్ధం. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు అనుమతిస్తే నేను న్యాయస్థానానికి చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. ఎస్, ప్రొసీడ్. అయ్యా లాయర్ గారు, ఇంతకు ముందు తమ నోటితో తమరే చనిపోయింది కైలాసమే కాదని, అసలు చనిపోయిన వ్యక్తిని గుర్తించేవారే లేరని అన్నారు. ఇప్పుడు గంగులు కైలాసాన్ని ఆత్మరక్షణ కోసం చంపాడంటున్నారు. అయ్యా, న్యాయం రెండు కళ్ళతో చూడొచ్చేమో గాని రెండు నాలుకలతో మాట్లాడకూడదు సార్. అయ్యా న్యాయమూర్తి గారు, ఆమె కన్నిటిలో కల్మషాన్ని చూడకుండా ధర్మం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన కైలాసం ఇల్లాలకి న్యాయం చేయండి. దోపిడీ జరిగితే అధికారంతో, హత్యలు జరిగితే డబ్బుతో, మానభంగాలు జరిగితే పలుకుబడితో తాము చేసే నేరాల్ని మాపు చేసుకోవాలనుకునే ధర్మదాంధులున్న ఈ అసభ్య సమాజాన్ని మీలాంటి న్యాయమూర్తులే కాపాడాలి యువర్ ఆనర్. మీ చేతి రాతకు, బ్రహ్మదేవుడి తలరాతకు ముడిపెట్టింది రాజ్యాంగం. ఆలోచించండి. హత్య జరిగిన మాట వాస్తవం. నేను దాన్ని కళ్ళారా చూశానన్న మాట అంతకంటే వాస్తవం. దాన్ని రంగు కాగితాలతో కప్పేయాలని చూస్తున్నారన్నది ఇంకా ఇంకా వాస్తవం. దయచేసి నా ఆత్మఘోషని, ఆమె ఆక్రందను అర్థం చేసుకుని తీర్పు చెప్పండి. లభించిన సాక్ష్యాధారాల వల్ల కైలాసాన్ని గంగులు చంపాడని న్యాయస్థానం నమ్ముతోంది. కనుక ముద్దాయి గంగులకి
ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది. గుమ్మడికాయ తీసుకుంటే బదులు కొట్టే ఆర్తపళ్ళని తీసుకొచ్చి మొహం చుట్టూ చెప్పే. ఏం జరిగింది కోదండం? అదంతా అడక్కమ్మా, అదంతా చెప్పాలంటే కొండవీటి చేస్తాడంత కథ ఉంది. అబ్బే ఏం లేదమ్మా, ఒక అమాయకురాలకి అన్యాయం జరిగితే ఆదుకున్నాను. వాళ్ళంతా ఆనందం పట్టలేకపోతున్నారు అంతే. మామూలు కథమ్మ ఎదుర్కొన్నది భూపతిని, లాయర్ ముకుందాన్ని. అబ్బో అదేంటమ్మా అలా వచ్చేసావు? నీకు సంతోషంగా లేదా? బాబు, పసి వయసులో పల్నాటిలో రంకి వేసిన బాలచంద్రుడు, హస్తినాపురంలో గర్జించిన అభిమన్యుడు తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిల్చారు బాబు. అమ్మా, నీ బిడ్డ సామాన్యుడు కాదమ్మా, పల్నాటి పులి. ఇది పోతుగడ్డ. ఈ గడ్డపై పుట్టిన రత్నం అమ్మా. ఇతనికేం భయం? పులుల్ని కూడా వేటాడి తినే క్రూర మనస్తత్వం కలవాడా భూపతి. అమ్మా, నీ పిరికితనంతో కన్నబిడ్డనే తక్కువగా అంచనా వేస్తున్నావా? బాబు, సాహసానికే నీకు అర్థం తెలుసు, కానీ నాకన్నిటికి కారణం తెలియదు. నా మాట విని ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకు. ఆగండి ఆగండి, నేను రాకుండానే సన్మానాలు పూర్తి చేస్తున్నారా? ఎన్ని దండలు! అదేంటి చెల్లమ్మా, అదేం పని? అవునన్నయ్య, ఎట్లాగో బావ చేత రేపు ఈ దండలు వేయించుకోవాలి కదా, అందుకని ముందే వేసుకున్నాను. దండలు వేయించుకోవడం అంత తేలిక కాదు గౌరీ. నువ్వు వేయించుకున్న ప్రతి దండ నేను వేయించుకున్నట్టే. అత్తమ్మ ఎక్కడుంది? పిలుపులు, త్వరగా ఆశీర్వచనాలు తీసుకోవాలి. తీసుకుంటా. అత్తమ్మ లోపల పత్తాక పచ్చలాగా భగ్ భగ్ మన మండిపోతుంది. చెల్లెమ్మా, నీ చేతనైతే లోపలికి వెళ్ళి పంచదచ్చలుగా తినిపించు. నువ్వు త్వరగా పద, లేకపోతే మళ్ళీ వచ్చి ఆ దండని మెడలో వేస్తుంది. బాజా పడితే లేకుండా నీ పెళ్లి అయిపోతాయి. నడి నడి. బావా, నిన్ను మించిన తెలివిగలవాడు లేడనుకున్నాను. శకుని యుగంధరుడు కూడా నీ తెలివితేటల ముందు బలాదురు అనుకున్నాను. అలాంటిది ఒక కుర్రకుంక ముందు కోడి పిల్లలా గిజగిజలాడిపోయి కేసు కొడిపోయావు. వాడు కుర్రకుంక కాడు, చాలా స్ట్రాంగ్ అయిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడు. ₹1 అరమైలు చెమటలు కక్కుకుంటూ రిక్షా తొక్కుకుని పొట్ట పోషించుకునేవాడు మనల్ని ఎదిరించటమా? ఎదిరించేవాడికి దమ్ము కావాలి గాని డబ్బక్కర్లేదు బావా. అలా సమర్థించుకో. కుక్కను చూసి భయపెడితే గొర్రె కూడా భయపెట్టాలని చూస్తుంది. ఏమైనా సరే వాడంతో తెలిసాల్సిందే. చూడు బావా, రిక్షా వాళ్ళ జోలికి స్టూడెంట్స్ జోలికి వెళ్ళకూడదు. ఒకళ్ళ జోలికి వెళ్ళావో కందిరీగలు తుట్టేలా అందరూ కలిసి మీద పడతారు. అందుకని భయపడి ఊరుకోమంటావా? ఊరుకోవటమే ఉత్తమం. వాడు మనకే శత్రువు కాడు. అమ్మాబాబుల కంటే నీతి నిజాయితీలనే నమ్ముకున్నవాడని వాడి మాటలను బట్టి అర్థమవుతోంది. ఓహో, మెచ్చుకుంటున్నావా? నొచ్చుకోవద్దని నీకు నచ్చ చెబుతున్నాను. వాడు మళ్ళీ మన జోలికి వస్తే అప్పుడు చూసుకుందాం. అంతవరకు నీ ఆవేశాన్ని తీసి లాల్చీ జేబులో దాచుకో. నువ్వెప్పుడు ఇంతే, మండే పై మీద మధ్య తలేస్తావు. అది నా వృత్తి మరి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ రాణి. కాలేజీకమ్మా? ఎస్ అంకుల్. డాడీ, నేను ఇవాళ టొయోటా వేసుకెళ్తాను. టయోటా కారు టమాటా బండిని గుద్దేసి వర్క్షాప్కి వెళ్ళిందమ్మా. పోనీ ఇంపాలా తీసుకెళ్తాను. ఇంపాలా పాలవాడిని తొక్కేసి పోలీస్ స్టేషన్ లో ఉంది. సరే, అంబాసిడర్ తీసుకెళ్తాను. అంబాసిడర్ గారు అంబా అంబా అంటూ 6 నెలల నుంచి మన షెడ్లోనే పడి ఉంది. మై గాడ్, కార్ లేకుండా నేను కాలేజీకి ఎలా వెళ్ళేది? టాక్సీలో వెళ్ళమ్మా. వెళ్తాలే, తప్పుతుందేమిటి? చూడమ్మా, రిక్షాలో మాత్రం వెళ్ళదు. సరే. ఏం బాబు గారు, అమ్మాయి మన స్టేటస్ కి తగ్గట్టుగా ఉందా? కానీ పర్సనాలిటీ మాత్రం కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు ఎప్పుడైనా మెడ దండేశారా? మీరే ఎదురు నా దండ నేను తెచ్చుకున్నాను, నా మెడ నేనే వేసుకుంటున్నాను. నా బాంబర్కి మాత్రం మీరు దండలు వేస్తారా? రే ఓ దండ అంటే అల్లాటప్పిర్రా కొనుక్కున్నారా? రే కాకినా నుంచి కలకత్తా దాకా రిక్షా చక్రం లేకుండా తొక్కాం, అంతే కదా. ఇదిగో చెప్తున్నాను, కోర్టులో మాట్లాడలేకపోవచ్చు, కానీ రిక్షా స్టాండ్ లో మట్టుకు కొడాలంటే కింగ్ కింగే. ఏడానుకుంటున్నాను మా బాంబర్దే కాదా? ఎవరైనా సరే సెక్యూరిటీ బిక్కడే ఎవడి అడ్డొచ్చాడు ఆడిస్తారని అదే అది మాకు తెలుసులేవా. సక్కడి బిక్కడి బాడహెడ్ కూడా ఎరా సక్కిడి బిక్కిడి, ఎవరాది? నమస్కారం. దండలు వేయించుకోవాలని కోరికగా ఉందా? రాత్రి కల్లో కలిగింది బాబా ఏదో కోరిక. ఈసారి తాగుడు మానకపోతే దండలు కాదు, అర్ధండలు వేయిస్తాను. సరే
అలాంటి పని ఇప్పుడు చేయకు బావా. దేశంలో బామ్మర్ది ఎక్కడైనా బాగుపడు అని దీవించాడు కానీ బొక్కలతో ఇస్తానంట వీడు బావా. నెమ్మదిగా ఇంకెప్పుడు ఇలా వాగవు కదా. శశి నీ రిక్షా మీద ఉంటు బావా. మందు కొట్టిన కాసేపే నాయకుడు అయిపోవాలని ఎర్రు కొరకు పుట్టుకొస్తుంది. ఆ కాస్త దిగిపోయిందనుకో నువ్వు రాములూరు, నేను హనుమంతుడిని. తోకలేదంతే. తాగుబోతున్నా సక్కిడి బిక్కిడి. ఆగు. రిక్షా అంటే వినిపించడం లేదా? రిక్షాలకే వినిపించదు. కనిపించదు కూడా. షటప్. అప్పుడు డౌన్లోనేగా మా బతుకు ఎల్లమారిపోయేది. చెల్లా కాలేజీకి వెళ్ళాలి, వస్తావా? వస్తావా అని ఒక ఆడపిల్ల అడిగితే రానని మగవెదవేడండి. నేను నీతో మాట్లాడటం లేదు. నాతో బేరమాడుతున్నారు. ఇంతకీ వస్తావా రావా? రాకపోవడానికి నీకు నాకు మధ్య తగాదేమన్నా ఉందా? రెడీ. ఎంత కావాలి? 5. బోడి రిక్షాకి 5 రూపాయల? తలకాయల్లో బోడి తలకాయలు ఉంటాయేమో గాని రిక్షాల్లో బోడి రిక్షాలు ఉండవండి. అసలు నువ్వు మాట్లాడతావు దానికి? ఇదిగో 2 రూపాయలు ఇస్తాను. మిగతా 3 రూపాయలు స్టూడెంట్స్ కన్సెషనా? వస్తావా రావా? తొందర పడతారేటండి. బోని బేరం దెబ్బతిందంటే ఆ రోజంతా బేవర్సే. ఎక్కిసరి జగమే మాయా బతుకే మాయా రిక్షాలతో లైఫ్ ఇంతేనయా. చిచి, పొద్దున్నే ఎవరి మొహం చూశాను. ఏ రిక్షా, నువ్వు వస్తావా? ఇదిగో అమ్మాయి, ఇక్కడ క్యూ ఉంది, ఆ ప్రకారం బుకింగ్ జరగాల్సిందే. అంతే. అయితే నువ్వేరా. మన రేట్ కొంచెం ఎక్కువ, 5 రూపాయలు ఇస్తే గానీ రాను. సరే పదా. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో. ఏమండి, మిమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా వెళ్తారండి? డబ్బులు డబ్బులు. డబ్బులా? ఎవరు నువ్వు? జోక్ చేస్తున్నారా? జోకులా కేకులా? ఏమిటి? వాట్ ఇస్ ది ప్రాబ్లం? చూడండి మేడం, ఇతనెవరో నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఏమిటబ్బాయ్, ఏమిటి సంగతి? ఆవిడ రిక్షాకి వచ్చారండి, డబ్బులు అడిగితే ఇలా మాట్లాడుతున్నారు. చూసారా మేడం, మాకు టొయాటా ఉంది, ఇంపాలా ఉంది, అంబాసిడర్ ఉంది. అలాంటిది నేను రిక్షాలో రావడం ఏంటి? చూడబాయ్, నువ్వేదో రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నావు, మర్యాదగా బయటికి వెళ్ళు. అడ్రస్ కరెక్టేనండి, మనిషే రాంగ్. చిక్కావే ఇంపాలా. ముందు బాబు వేసుకో. అత్తమ్మాయి, అత్తమ్మాయి ఆగు. బావకి రొయ్యలు కూర వండుకొచ్చాను. మన వంటికి రొయ్యలు పడవు. ఎందుకు తినావు? నువ్వు మీసం ఉన్న మగాడివి, రొయ్యకి ఇంత మీసం ఉంటుంది. చచ్చా, నా మీసాన్ని రొయ్యల మీసంతో పోలుస్తావా? నువ్వు చెప్పత్తమ్మా, బావది ఏం మీసం? అదేమిటి ముఖాన్ని బొట్టు లేకుండా వచ్చావు? లేకపోతే అవుతుందట. తప్పమ్మా, బొట్టు సౌభాగ్యానికి గుర్తు. ఉండు, తీసుకొస్తాను. అమ్మా, అడుగుతున్నానేమనుకోకు, నాన్న లేరు కదా, మరి నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇంకెప్పుడు నన్ను ఆ ప్రశ్న వేయకు బాబు. ఇదిగో, నీకేమన్నా ఇదుందా? ఆవిడ పట్టుకుని అలా అడుగుతావేమిటి? అయ్యో, అదేమిటి అలా చేయగలిగేసుకున్నావు? మరి నా రొయ్యలు కూర? రొయ్యల్లారా, నీ జీవాలు తీసిన ఊసరు నాకు తగిలేసింది, అందుకే ఎవ్వరూ తిండలేదు. పోన్లే, నేనే తింటాను.
గౌరవనీయులైన మంత్రి గారు, యువదంపతులారా, అప్పుడప్పుడు మా బావంటూ ఉంటారు, మీ ఇంటి పేరు సంఘసేవ అని పెట్టుకుంటే బాగుండేది. సంఘసేవ మా ఇంటి పేరు కాదు, నా ఒంటి పేరు అని చెప్తూ ఉంటాను. మీరందరూ ఎక్కడ పుట్టారో నాకు తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు. కానీ కట్నం లేకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా మీ అందరి పెళ్లిళ్ళు నేను చేయగలిగాను అంటే అది నా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం. మరొక విషయం ఏంటంటే, ఇలాగే సంఘసేవ ఇక ముందు కూడా చేసుకోవడానికి భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భూపతిరావు కారు సంఘసేవ చేయడంలో క్షమించాలి. మంత్రి గారికి గానే హర్షం పలకం రాదు. వారు సంఘసేవ చేయడంలో చాలా ప్రభుత్వం. వారి సంఘసేవకు మెచ్చి ఉడతా బట్టితో ప్రభుత్వం తరపు నుంచి ఈ 50,000 రూపాయలు చెక్కు ఆయనకి ఇస్తున్నారు. అంతేకాదు, వారిట్లాంటి సంఘసేవ చేస్తున్నంతకాలం ఇట్టాకే ఇస్తా ఉంటానని మనవి చేసుకుంటున్నాను. ఇదేంటి మనిషి పాతిగా అంతగా మాట్లాడింది. చాలేవయ్యా, పొద్దున్న 7 గంటలకు వచ్చాం, ఇప్పుడు 11 అయింది. ఈ 4 గంటలు బిజినెస్ చేసుకుంటే ఎంత వస్తుందో తెలుసా? ఏమిటయ్యా గొడవ పడుతున్నారు? వీళ్ళకే 25 రూపాయలు సాల్వ్ అంటండి. వాళ్ళతో ఎందుకయ్యా గొడవ పడతావు? ఇంకో 5 రూపాయలు ఇచ్చి పంపించేయి. ఇదేమన్నా కూరగాయల బేరం అనుకున్నావా? మనిషికి 50 వస్తుంది. 50,000 చెక్ మీరు మింగేసి మనిషికి 50 ఇవ్వడానికి ఏడుపేంటి? సరే తలొక 50 ఇచ్చి పంపించేయి. వస్తుంది, ఒక పట్టు పట్టాలరా. చక్రి పిక్కిడి బావ్ నువ్వు అనాలే గాని బేరవాడిని డబ్బులు దులిపేస్తే. ఇదిగో అబ్బాయి. అబ్బాయి? నేను అబ్బాయిలా కనిపిస్తున్నాను దండం? నా పుస్తకం ఏది? పుస్తకమా? అసలు ఎవరు నువ్వు? నేను ఎక్కడ చూసినట్లేదే. చూడు, అది నా కెమిస్ట్రీ నోట్బుక్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇది ఎక్కడ బేరం దొరికిందిరా బాబు పొద్దున్నే? అసలు ఆవిడ స్టేటస్ ఏమిటి? టొమాటో రసంతో నడిపే టొయోటా కారు ఉంది, బాదం పాడుతో నడిపే ఇంపాలా ఉంది, అంబాజీపేట ఆవదంతో నడిపే అంబాసిడర్ ఉంది. అన్ని కార్లు ఉన్న మహారాణి కూడా మనకి రెచ్చా ఎక్కుతారా? అదే అర్థం కావడం లేదురా బ్రదర్. అనే రెచ్చా కొనుక్కుని తనే తొక్కుకుంటారు. ప్లీజ్ సారీ చెప్పుకుంటాను. నీ 5 రూపాయలకి వడ్డీ కలిపి 10 రూపాయలు ఇచ్చేస్తాను. నా నోట్బుక్ ఇచ్చేయి. మరి నీ పొగరకు ఫీజు కూడా ఇవ్వాలి. అదంత ఖరీదు? సత్యభామదైతే ఒక చెప్పు ఖరీదు, ఈ రాజుదైతే ఒక 100 నోటు ఖరీదు. అలాగే ఇస్తాను. ముందు ఇవ్వు. ఇక్కడ కాదు, నీ కాలేజీ గేటు ముందు, నీ స్నేహితురాలు ఎదుట, నీ టీచర్ల సమక్షంలో ఇవ్వాలి. ఇస్తావా? ఇస్తాను. ఇస్తానన్నాక రాక చేస్తానా? ఎగో డ్రైవర్, నువ్వు వెళ్ళు. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా. ఏమిటోనండి, పూర్వ రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మాట్లాడుకుంటా తొక్కలేవా? మాట్లాడుతుంటే హుషారుగా తొక్కుతానండి. మీరేం కంగారు పడకండి, మీ పరీక్ష టైంకి నేను మిమ్మల్ని చేరుస్తా కదా. అన్నట్టు నేనేం చెప్తున్నాను, పూర్వ రోజులు వేరని కదా మా నాన్నగారు చెప్తుండేవారు, స్త్రీలను గౌరవించాలి, పూజించాలి అని. కానీ ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళని చూస్తుంటే అదే ఆ బుద్ధి పట్టడం లేదు. అయ్యో, త్వరగా పోనివయ్యా దేవుడా, అవతల నాకు టైం అయింది. ఉండమమ్మా, నీకే డబ్బున్న పిల్లవి. ఏ యాపిల్ జ్యూస్ తాగి రిక్షా ఎక్కావు, నేను గంజి తాగి బయలుదేరాను. ఒక్కదో అయ్యో, పంట ఆపోయా, నా చీర ఆపోయా, నా చీరయ్యా బాబు, ఆపో ఆపోయా. అమ్మో,
మీ పరీక్షకు టైం అయిపోతుంది. నేను ఆపను, మీ పరీక్షకు టైం అయిపోతుంది. దున్నేవాడితే భూమి, తొక్కేవాడితే రిచ్చ. రే, ఇంత అందమైన మాటలు మనం కూడా చెప్తున్నాం కదా, మనం నాయకుడిగా ఎందుకు ఎన్నుకోర్రా? మందు కొట్టాడు రోయ్, మళ్ళీ నాయకుడు అయిపోవాలని కళ్ళగంటున్నాడు రోయ్ ఈడు. అరే అటు చూడండి. రే చక్కెర పిక్కిడి, ఆ సుందరంగారా పాలకారులో నడిచొచ్చి అందాల బొమ్మగురు పాపం నడిచొస్తుందండిరా. మన రిచ్చాలు కొనడానికేమో. పొలం కొంటే పంట వస్తుంది, రిక్షా కొని తొక్కితే ఏమవుతుంది? కాళ్ళకి వస్తుంది. చూడండి, అన్ని అంటున్నా. రాజు ఎక్కడున్నాడో చెప్తారా? ఎందుకమ్మా, మనం ఫైటింగ్ చేస్తావా? లేదు, క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ అయితే పంచే, చిన్నగా ఇల్లు మా రిక్షా పేడ వస్తుంది, అక్కడ మన ఫైటింగ్ లో దెబ్బలు తగిలి కదా వాటికి. అబ్బా అమ్మా. అబ్బా అమ్మా అంటే ఎట్ట తగ్గుతుంది? ఏదో మంచి మనసున్నదాన్ని కాబట్టి పెళ్లి కాకపోయినా పెళ్ళాలాగా సేవ చేస్తున్నాను. అబ్బా అబ్బా. రాజు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు కొట్టించిన దెబ్బలు చాలవా? అది కాదండి. ఏది కాదు, డబ్బుంది కదా అని పొగరు మొత్తానంతో రౌడీలు తీసుకొచ్చి మా బావ మీద వదిలేవు. దెబ్బలు ఎక్కడెక్కడ తగిలియో చూద్దామని వచ్చావా? పో బయటికి. గౌరీ, నువ్వుండు బావా. వెళ్తావా? చీపురు కట్ట తిరిగేసి మా బావకు చేసిన దానికి దెబ్బకు దెబ్బ తీయమంటావా? గౌరీ. బావా. అవును గౌరీ, ఆవిడికి డబ్బుండొచ్చు, కార్లుండొచ్చు, కానీ ఇప్పుడు మనల్ని ఎత్తుకుంటూ వచ్చింది. మర్యాద చేసి పంపటం మన బాధ్యత. వెళ్ళి మంచికి తీసుకురా. రాజు, నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. తెల్లవారే పాటికి నేనంత గొప్పగా కనిపిస్తున్నానా? రండి, కూర్చోండి. అవును రాజు, చదువు అనేది హాబీ కోసం, కాలక్షేపం కోసం అనుకుని పెరుగుతున్న నాకు నిన్ననే జ్ఞానోదయం అయింది. చదువుకొని రిక్షాలాగి కష్టపడి బతుకుతున్న నీ సంస్కారం నన్ను మేలు కొలిపింది. నడి బజార్లో నేను కొట్టాను, అది సంస్కారం అవుతుందా? నువ్వు కొట్టిన చెంపదెబ్బకి మసకలు కమ్మున్న నా కళ్ళు తెరుచుకున్నాయి. అయితే నువ్వు చేసిన పనికి నేను చేసిన పనికి బాకీ చెల్లిపోయింది. ఇదిగోనమ్మా, మజ్జిగ తీసుకో. రాణి, ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మాయమ్మా నువ్వు? భూపతిరావు గారు అమ్మాయిని. మీ అమ్మగారి పేరేమిటమ్మా? లేదు, మా అమ్మ చనిపోయింది. రాణి, గౌరీ అలాగే పిచ్చి ప్రశ్నలు వేస్తుంటుంది. నువ్వు పద, నేను ఇంటి దగ్గర దించొస్తాను. వెళ్ళిరా. ధర్మరాజు సత్యహరిశ్చంద్రుడు పుట్టిన దేశంలో పుట్టావు కదా, సాగనంపిరా. వెళ్ళొస్తానండి. బావా, అదేమిటి ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యం చెడింది నాది కాదు, మరి నా పలుకుబడిది. నీ పలుకుబడికేం బావా? 3 పెళ్లిళ్ళు 6 చెక్కులుగా వెలిగిపోతుంటాను. అది కాదు ముకుందం, నీ మాట పెడచేవని పెట్టి ఆ రిక్షారాజు గారి మీద బలప్రయోగం చూపించాను. బ్రెయిన్ పగిలిపోయింది. నడివీధిలో మన పరపతిని పాతి పెట్టేశాడు. ఏ విధంగానైనా సరే వాడి మీద మనం పగ సాధించాలి, లేకపోతే నాకు మనశ్శాంతి లేదు బావా. బావా, చెట్టు మనకి అలవి కానంతగా ఎదిగిపోయిందనుకో, అప్పుడు ఏం చేయాలి? రూట్ ఎక్కడుందో వెతుక్కోవాలి. వేరు పురుగులా చేరి వేరును తినేసి చెట్టును కూల్చేయాలి. అంటే అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాడిని సెంటిమెంటల్ గా దెబ్బతీయడానికి వీలుందా? చెప్పొద్దు, అర్థమైపోయింది. ఇక దుర్దేస్తాను చూడు బావా. పార్వతిలా ఉందే.
వీడు పార్వతమ్మ కొడుకన్నమాట. బాబా ఏమిటి బావా ఈ టైంలో ఏ టైంలో అయితే నేను బాబా ఇప్పుడు ఈ విషయం నీతో చెప్పకపోతే ఈ రాత్రంతా నాకు నిద్ర. ఏమిటా గొప్ప విషయం? గొప్ప విషయం కాకపోతే నేను ఎందుకు హడావుడిగా వస్తాను బాబా? ఏమిటది? పర్వతమ్మను చూశాను. దాని కొడుకే రాజుగాడు. ఇకనే చేతి నిండా చిక్కాడు. కన్నయ్య జైలు నుంచి ఇప్పుడు వస్తాడు. శిక్ష పూర్తయినట్టుందే. ఆగు చూస్తాను. రేపు ఎల్లుండి వస్తాడు. వెరీ గుడ్. కాగల కార్యం గంధర్వులే తీరుస్తాడు. జైలు దగ్గర మన మనిషిని పెట్టు. కన్నయ్య విడుదల కాగానే ఇక్కడికి తీసుకురా. ఆ రాజా మీద కొత్త రకం విషయం ప్రయోగిస్తాం. నువ్వు ఆ భరోసా ఇవ్వు బావా. మిగతా పని అంతా నేను చూస్తాను. పెద్దవాళ్ళు తీసుకుంటాను బావా. వేసుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఆగమ్మా, అలా తలవంచుకుని లోపలికి వెళ్ళి నాకు తలవంపులు తేకు. చెప్పు. చెప్పను. చెప్పవలసిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. అంటే తల్లినే నిలదీస్తున్నావా? తప్పు చేస్తే దేవుణ్ణైనా నిలదీయమని ఉగ్గుపాలలో పోసి నువ్వే నేర్పావమ్మా. నేనేం తప్పు చేయటం లేదే. సీత తప్పు చేయలేదని రాముడికి తెలుసు. అయినా 10 మంది కోసం అగ్ని ప్రవేశం చెయ్యమని అడిగాడు. నువ్వు తప్పు చెయ్యవని నాకు తెలుసు. కానీ నా మనశ్శాంతి కోసం అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? చెప్పితే నాకు మనశ్శాంతి కరువైపోతుంది. చెప్పకపోతే నాకు జీవితం మీద అసహ్యం పుడుతుంది. బాబు, అమ్మా అన్నం పెట్టమని అడగవలసిన నోటితో అమ్మా నువ్వు అక్రమం చేస్తున్నావని అడగకూడదయ్యా. ఏదో ఒక రోజున నా జీవిత రహస్యం చెప్పక తప్పదు. అప్పుడు చెప్తాను. దయచేసి నన్నంతవరకు ఏమీ ప్రశ్నించకు. నమస్కారం భూపతిరావు గారు. రావయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏళ్ల తరబడి జైల్లో ఉండేసరికి చేతులు తీపరంగా ఉన్నాయి. ఎవరినన్నా ఏసేయమంటారా? ఇలా రావయ్య చెప్తాను. ఏమే అత్తా అదిరి పడుతున్నావేంటే? ఈయన కొడుకు, అదే నీ మొగుడు జైల్లోనే చస్తాడనుకుంటే ఎట్టా తిరిగొచ్చాడని ఆశ్చర్యపోతున్నావా? మాట్లాడవేమే గుణం చెడిందానా? నీ బతుకు ఇవాళ బజార్లో తేలిపోవాలి. అమ్మలాక్కలో మీరు కూడా రండి. ఇక్కడ ఒక మహాపతివ్రత డ్రామా జరుగుతుంది, చూత్రిగా రండి. 10 మందిలో ఎల్లరెందుకు? లోపల రండి. నేను రాను. నిజం బయటపడింది, నేను రాను. నీకు కొడుకున్నాడుగా, ఎక్కడాడు? నీ అబ్బా ఎవడాడు? నేను జైల్లో ఉండగా ఎట్లా పుట్టాడు? అన్ని చెప్తాను, నా మాట విని మీరు లోపలికి రండి. లోపలికి రానే. ఈ 10 మంది ముందు చెప్పాలి, ఈ 10 మంది వినాలి. చెప్పవే, ఎవడేవాడు? చెప్పకపోతే ముక్కలు ముక్కలు కింద నా తల్లి జుట్టు పట్టు గిడ్చిన నీ చెయ్యిని ముక్కలు ముక్కలు చెయ్యందే నిన్ను వదిలిపెట్టావు. ఆగమా, ఏ కన్న బిడ్డ తన తల్లికి జరిగిన అవమానాన్ని భరించలేడు. పోయాక తల కొరిగి పెట్టడమే కాదమ్మా, బతికుండగా అవమానించిన వాడిని కాటికి పంపటం కూడా ఆ కొడుకు బాధ్యతే. ఆయన మీ నాన్నగారా? నీ అబ్బా మళ్ళీ అదే కోత. నేను నీకు మొగుడినే, కానీ నా కొడుకు కాదు. నా మీద కాదురా నువ్వు పౌరుషం చూపించాల్సింది, ఈ కుంతీదేవి మీద. 20 ఏళ్ల క్రితం నేను జైలుకు పోతే ఎట్టా పుట్టావు, ఎవరికి పుట్టావు నేను చెప్పను రా. అమ్మా, ఏమిటిది? ఇంత నింద భరిస్తూ నలుగురు ముందు తలవంచుకుని నిలబడతావా? నీ శీలాన్ని నా పుట్టుకనే ఆయన అనుమానిస్తుంటే నోరు మెదపదేమమ్మా. నలుగురిలో నవ్వుతూ బతుకుతున్న మనం నవ్వుల పాలు కాకూడదమ్మా. చెప్పమ్మా, చెప్పు. ఆయనకి సమాధానం చెప్పు. నేను ఆయన కన్న కొడుకునే నిజం చెప్పు. చెప్పమ్మా, చెప్పు. చెప్పవే. ఆయన నా భర్తే, కానీ నీకు మాత్రం తండ్రి కాదు.
పులిబిడ్డవని నేను పొగుడుతా ఉంటే నా పరువు తీసేసావు కదయ్యా. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇలా దిగులుగా కూర్చోవడం ఏమిటి? కన్న తల్లే కాని పని చేసినప్పుడు ఈ లోకం నాకు బ్రతుకుంటే ఏం లాభం? ఈ వయసులో విసన మీద మాట్లాడకూడదు బావా. అదేదో మెమ్మకాడే తెలుసుకో. ఏమడగమంటావు? అది సమాధానం చెప్పలేని భేతాల ప్రశ్న గౌరీ. ఆయన అమ్మకు భర్త, కానీ నేను ఆయన కొడుకును కాను. దీనికి సమాధానం చెప్పాల్సి వస్తే నిజంగానే నా తల 1000 ముక్కలైపోతుంది. సమాధానం తెలుసుకోకపోతే 1,00,000 ముక్కలవుతుంది. అక్కడ సమాధానం రాదు గౌరీ. రాదని చెప్పి ఆ తల్లిని శంకించడం కూడా తప్పి. ఆవిడ కడుపులో బాధ ఏమిటో, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇట వీధుల్లో పడ్డావు. పౌరుషం ఉన్నాడే లక్షణం కాదు. చూడు బావా, అంతమందిలో ఏం జరిగిందమ్మా అంటే ఆవిడ చెప్పలేకపోవచ్చు. ఒంటరిగా వెళ్ళి ఏం జరిగిందమ్మా అంటే ఆవిడే చెప్తుంది. వెళ్ళు బావా. నువ్వు పెళ్ళా మీద ఊరికే నింద వేసి వస్తే మాకేం లాభం? నీ పెళ్ళాన్ని ఊరి నుంచి తరివేస్తే నీకు 10,000 ఇస్తా. నిజంగా ఇస్తారా? నువ్వు దాన్ని పులివేర దాటించి తిరిగిరా, నీ డబ్బు ప్యాకెట్లో పెట్టుంటుంది. అయితే ఇప్పుడే పంపించొస్తాను. నీకన్నా బుద్ధి ఉందా? లాయర్లకు ఉండేదే బుద్ధి. ఉంటే వాడికి 10,000 ఇస్తానని ఎందుకన్నావు? వాడి పెళ్ళాన్ని పొలి మీద దాటించేస్తే మనకేం లాభమయ్యా? ఏమిటా, వీడక్కడికి వెళితే రాజుగాడితో గొడవ అవుతుంది. ఆవేశంలో ఒకరినొకరు కొట్టుకుంటారు. కన్నయ్య రాజును చంపి జైలుకు వెళ్ళినా, రాజు కన్నయ్యను చంపి జైలుకు వెళ్ళినా అంతిమ విజయం మనదే. మీరు పురకదయ్యా, సాయంకాలం మనం పెద్దపాటి చేసుకోవాల్సిందే. కదా ఎక్కడే నా కొడుకు? ఆ నీ ఇంట్లో తరిమేస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఏమండి, ఏమిటండి నీ ఏప, దీనికి అంతటికీ కారణం నువ్వేనే. నీ మూలంగానే నేను పెద్ద మనిషి ముందు తలెత్తు తిరగలేకపోతున్నాను. వాడికి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోను. నేనే నా తలమాసిలోని. నా పరువు మర్యాద నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదే. బయట దీని సామాన్లు ఆడి సామాన్లు మొత్తం బయట పారేయండి. నువ్వు ఉండమ్మా. డోంట్ వరీ, మీ అమ్మగారికి ఏం పర్వాలేదు. ఆయన నా భర్తే, కానీ నీకు మాత్రం తండ్రి కాదు. బాబు, వెళ్ళిపోతున్నావా? అవును, నీ ఎదురుగా ఉంటే నేను నీకేమవుతానా అని ప్రశ్నించక మానను. నువ్వు సమాధానం చెప్పలేక. సమాధానం చెప్పలేనంత తప్పు నేనేం చేయలేదు బాబు. మరి నీకు భయం ఎందుకు? నీ గురించి, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తును గురించిన బెంగే భయంగా మారి
నా నోరు కట్టేస్తోందయ్యా. నువ్వు తప్పు చెయ్యలేదు అన్న ఒక తీయటి మాట వింటే చాలమ్మా. ఇక అగ్నిపర్వతం వంటి నిజమైన వినడానికి నేను సిద్ధమే. నేను చెప్పిన కథ విన్నాక నువ్వు రెచ్చిపోనని, ప్రతీకారం కోసం పరుగులు తీయనని మాటివ్వు. చెప్తాను. నా ఒంట్లో ఉన్నది వేడి రక్తమమ్మా. చల్లగా బతకమని శాసిస్తే అది ఆగుతుందా? ఆగాలి బాబు. నీ కన్న తల్లి కోసం ఆగాలి. ఒక దుర్మార్గుడి చేతిలో మోసపోయిన నీ కన్న తల్లి శారద కోసం ఆగాలి. అమ్మా, నేను నీ కన్న తల్లిని కాదయ్యా, పెంచిన తల్లిని మాత్రమే. నీ కన్న తల్లి పేరు శారద బాబు. ముకుందరావు నీ తల్లిని పెళ్లి చేసుకోకముందే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని మొదటి భార్య అనారోగ్యంతో మంచాన పడింది. తన జీవితాన్ని నాశనం చేసుకున్న నీ తల్లి ఆయన్ని ప్రశ్నించడానికి ఒకరోజు వెళ్ళింది. నువ్వా? పోనీలేండి, ఎవరు నువ్వు అని అడగకుండా గుర్తుపట్టారు. ఈ వేళప్పుడు వచ్చావంటి శారదా? వేళాకోళం అయిపోయిన బ్రతుక్కి వేళాపాళ ఏముందిలేండి. ఇన్నాళ్ళు మీరు వచ్చి నన్ను తీసుకువస్తారని ఎదురు చూశాను. నా మీద నమ్మకం పోయిందన్నమాట. బిడ్డ తల్లి అయ్యాక కూడా తాళి కట్టని మగాడి మీద ఏ ఆడదానికి నమ్మకం ఉంటుంది? నీకు చెప్పానుగా నా బాధలు. సరే, వచ్చిందని ఎలాగో వచ్చావు. ఒక పంచి మా అవుట్ హౌస్ లో ఉండు. త్వరలోనే నీ సమస్యకు ఒక పరిష్కారం వెతుకుతాను. నీ నీడ చాటును బతుకుదామని వచ్చిందాన్ని అవుట్ హౌస్ లో కాదు, పెరట్లో ఉండమన్నా ఉంటాను. చూడు, నేను ఇక్కడ మాట్లాడడం బాగుండదు. నువ్వు అవుట్ హౌస్ లో ఉండు, తర్వాత నేను వస్తాను. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. మొదటి భార్య ఉండగా ఉంచుకున్న దాన్ని అవుట్ హౌస్ లో ఉండమని సలహా ఇస్తున్నావు. నా చెల్లెల్ని ఏం చేస్తావు? వదిలేస్తావా? భూపతి, ఎందుకలా అనవసరంగా కంగారు పడతావు? కంగారు పడక ఏం చేయను మరి? నా చెల్లెలికి సౌతం తీసుకొచ్చి పక్కనే కాపురం పెడుతున్నావుగా. దాంతో నేను కాపురం చేయడం ఏంటయ్యా? తల్లి కొడుకు ఇద్దరు మళ్ళీ నాకు కనిపించకూడదు. చూడు, కేసు మాత్రం మన మీదకి రాకూడదు. ఎవరు మీరు? ముకుందరావు బావమర్దిని. నా చెల్లెల్ని ఆయన పెళ్లి చేసుకుంది. మా బావ మేకవన్న పులెమ్మ. ఆ సంగతి తెలుసుకునే నా చెల్లెల మనశ్శాంతి లేక మంచాన పడింది. ఆయన అలాంటి వారు కాదని కొద్ది క్షణాల క్రితమే రుజువైంది. నీలాంటి పిచ్చి తల్లులున్నంత కాలం ముకుందరావు లాంటి మగవాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. అయితే ఆ సంగతి ఏమిటో ఆయనతోనే తెలుసుకుంటాను. అంతవరకు నువ్వు బతికుంటేగా. అవునమ్మా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోతుందో, ఈ కత్తితో తన బిడ్డ ప్రాణాలు తీయమంటుందో కనుక్కురమని నన్ను పంపించాడు. మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పే మనస్తత్వం ఉన్నవాడినైతే ఈ పాటికి నేను అంతం చేసి ఉండేవాడినమ్మా. కానీ నిన్ను నేను చంపకపోయినా ఎవరో ఒకరి చేత చంపిస్తాడు మా బావ. నా మాట నేను వెళ్ళిపోమ్మా. ఆలోచించే టైం లేదు, తొందరగా వెళ్ళి, లేకపోతే 10 నిమిషాలు తిరగకుండానే పసిబిడ్డ ప్రాణాలు పోతాయి. భర్త లేకపోయినా జీవోత్సవంలా బ్రతకగలను, కానీ నా బిడ్డ ప్రాణాలు తీస్తే నేను సహించలేను. వెళ్ళిపోతాను. మీకెవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. ఏం జరిగిందమ్మా? డబ్బు మదం మరోసారి తన అహంకారాన్ని చూపించింది పార్వతి. నా జీవితం పాడు చేసిన ముకుందరావు
మారాడు అనుకుని సంతోషపడుతున్న సమయంలోనే నన్ను చంపించడానికి ప్రయత్నించాడు. ఎంత ఘోరం చేశాడు. ఆసుపత్రికి వెళతాం. వద్దు పార్వతి, నేనింకా బ్రతికే ఆశ లేదు. ఈ బిడ్డను నీ బిడ్డగా పెంచుకో, వీడు అనాథ కాకుండా చూసుకో. వీడు ముకుందరావు కొడుకన్న సంగతి తెలిస్తే వీడిని బ్రతకనివ్వరు. ఈ రహస్యాన్ని ఎవరితో చెప్పొద్దు, నీలోనే ఉంచుకో. ఇది బాబు నీ కథ. ముకుందరావు కొడుకు అన్న నిజం చెప్తే ప్రపంచం నమ్మదు. ఈ సంగతి ఆ నోట ఈ నోట భూపతికి ముకుందరావుకి తెలిస్తే నిన్ను చంపేస్తారన్న భయం. ఆ భయంతోనే నేను పతితనని 10 మంది వేలెత్తి చూపిస్తున్నా. చివరికి నా భర్తే జైలు నుంచి తిరిగి వచ్చి నువ్వెవరి బిడ్డవని ప్రశ్నించిన నోరెత్తలేకపోయాను. నువ్వమ్మవు కాకపోయినా ఇన్నాళ్ళు అమ్మా అని పిలిచి అదృష్టాన్ని నాకు కలిగించావు. కృష్ణుడికి దేవకి ఎంతో, యశోద కూడా అంతేనమ్మా. అందుకే నువ్వు కూడా నా అమ్మవేనమ్మా. బాబు, నీ మాటలు నన్ను తల్లి అని గౌరవించమంటున్నా. మనసులో అనుమానం ఇంకా తీరి ఉండదు. నేనెవరి కోసం అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాను, ఎవరి కోసం ఈ అపనిందలు మోసాను ఇంకా నీకు తెలియదు కదా. రా బాబు, చూపిస్తాను. రా బాబు. శారదా, శారదా, ఎవరొచ్చారో చూడు. గుర్తుపట్టలేదా? నీ కొడుకేనమ్మా. నా బిడ్డ నన్ను చూడటానికి వచ్చాడా? నా కొడుకేమిటి? నాకెవరు లేరు. నువ్వెవరు తీసుకొచ్చావో ఏమిటో నాకు తెలియదు. వెళ్ళిపోమ్మను, తీసుకెళ్ళిపో. బాబుకు నేనంతా చెప్పేశాను శారదా. ఒక్కసారి తిరుగు. నిన్ను చూడాలని ఎంతో ఆశ వచ్చిన వాణ్ణి నిరాశపరచడం న్యాయమేనా? లేదు, నా ముఖం వాడికి చూపించలేను. వెళ్ళిపోమ్మను, వెళ్ళిపోమ్మను. అమ్మా, అమ్మా, నీలో ఉన్న మాతృత్వాన్ని చూడటానికి వచ్చాను కానీ నీ ముఖంలో ఉన్న వికృతాన్ని చూడటానికి రాలేదమ్మా. పార్వతిలోని నీ అమ్మను చూసుకో బాబు, వెళ్ళిపో. వెళ్ళనమ్మా, నీ ముఖం చూడండి పచ్చి గంగనైనా ముట్టను. కన్న కొడుకు మరణమే కోరుకుంటే. బాబు, బాబు, ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. అనాథగా బతుకుతున్న నేను నిన్నేమని ఆశీర్వదించను బాబు. నాకు పట్టిన దుస్థితి నీకు కలగకూడదని ఆశీర్వదిస్తానయ్యా, సరేనా? నాకు కావాల్సింది ఆశీస్సులు కాదమ్మా, నిన్ను ఈ స్థితికి దిగజార్చిన మనుషుల్ని వధించడంలో జయం పొందాలని ఆశీర్వదించమ్మా. వద్దు బాబు, నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు. నువ్వు నా బిడ్డవని తెలిస్తే వాళ్ళు నిన్ను బతకనివ్వరయ్యా. నన్ను బ్రతకనివ్వడం కాదమ్మా, ఈ రోజు నుంచి వాళ్ళకు సింహ స్వప్నంగా తయారవుతాను. నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ముందే సగర్వంగా బ్రతుకుతానమ్మా. రామ్మా. నేను రాలేను బాబు. ఏనాడు నా భర్త నన్ను ఇంటికి రమ్మని పిలుస్తారో ఆనాడే ఈ చీకటి బతుక్కి తెల్లారుతుంది. అలాగేనమ్మా, నాన్నని తీసుకొచ్చి నీ చీకటి బ్రతుకులో వెలుగును చూపిస్తాను. ఏమిటి బావా ఈరోజు మంచి హుషారుగా ఉన్నావు? ఈ డాన్స్ ప్రోగ్రాము, ఈ సెటప్. నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఏం లేదు, పాకలో ఉన్నవాడి చూపు పెంకుటింటి మీద పడుతుంది, పెంకుటింట్లో ఉన్నవాడి చూపు మేడ మీద పడుతుంది, మరి మేడలో ఉన్నవాడి చూపు ప్యాలెస్ మీద. కరెక్ట్, అవునా? అలాగే
అక్రమ సంపాదన మొదలుపెట్టిన వాడి మనస్సు రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇంకా ఇంకా పెద్దవాడు కావాలని కోరుకుంటుంది. అందువల్ల మనం కూడా ఇంకా ఇంకా పెద్దవాడు కావాలని స్మగ్లింగ్, బ్యాంక్ రాబరీ మొదలైన బృహత్తర ప్రణాళికలు అమలుపరచాలని ఈ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాం. శభాష్. ఇప్పుడు నీ బామర్దని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను బావా. ఎవరు నువ్వు? భగవంతుడికి బద్ధకం ఎక్కువైపోయి అవతారాలు ఎత్తడం మానుకుంటే పెరిగిపోయిన పాపాలు చూసి కడుపు మండిన మనిషి ఎత్తిన అవతారం. భగవంతుడి లెక్కలో ఇది 12వ అవతారం. అంటే వీరపుత్రుల రక్తంతో తడిసి పునీతమైన ఈ పుణ్యగడ్డలో కుట్రలు కుతంత్రాలు చేయడానికి పుట్టిన మీలాంటి గుంటలక్కలకు తోడేళ్లకు బుద్ధి చెప్పడానికి అవతరించిన పులి, పన్నాటి పులి. ఇదేదో పులి పిల్లట దోవ తప్పి సింహం గుహలోకి వచ్చి పడింది. దాంతో కాసేపు సర్కస్ స్పీడ్స్ చేయించి బోన్లోకి నెట్టేయండిరా. వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారు కానీ మనం వెళదాం. చూశారుగా నా సత్తా. ఇక మీ బాస్ కి నిద్ర పట్టదనుకుంటాను. ఒకవేళ పట్టినా నేను సింహస్వప్నమై కనిపిస్తానని చెప్పండి. బావా, శుభం అంటూ మనం కొత్త జీవితం మొదలు పెడితే వాడెవడో పల్నాడుకులు అంటూ అడ్డుతగిలాడు. మరేం పర్లేదంటావా? జీవితం అనేది ఒక ప్రవాహం లాంటిది. దాన్ని ఎన్నో గుట్టలు కొండలు అడ్డుకుంటూనే ఉంటాయి. వాటికి మనం భయపడకూడదు. ఆపండి. నమస్కారం భూపతి మావగారు. చిచ్చి నోర్మై, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. ఒళ్ళేలా ఉందిరా? పిల్ల పిల్ల పెళ్లి పెళ్లి అని తాతాలాడుతుంది. అందుకే నిశ్చయితాంబులాలు పుచ్చుకుందామని సకుటుంబ పరివారంగా విచ్చేశాను. ఏమిటేమిటేమిటి? నువ్వు నన్ను పిల్లని అడగడానికి వచ్చావా? ఏ ఇవ్వవా? నీ కూతురు ఆడదు కాదా? మా ఊరు మగాడు కాదా? నోర్మై, ఆయన స్టేటస్ ఏమిటి, మీ స్టేటస్ ఏమిటి? స్టేటస్ దాకా ఎందుకులే ముకుందరావు గారు. నేనేమి ఒక ఆడపిల్లను ప్రేమించి ఆమెను అనుభవించి ఆమె గర్భవతి అయిన తర్వాత వదిలేసే నీచమైన మనస్తత్వం కలవాణ్ణి కానీ. కోరుకున్న పిల్లని మర్యాదగా లాంఛనంగా గౌరవంగా అడగడానికే వచ్చాను. అడగడానికి అర్హతలు కావాలి. గుణాన్ని మించిన అర్హత ఏముంది మామగారు? నీ గుణం గుడిసె దాటి రానంటోంది. మరి నా కూతురు అంతస్తు ఐశ్వర్యం దిగిరానంటోంది. అలాంటప్పుడు ఈ పెళ్లెలా జరుగుతుంది రిక్షారాజు గాడు? మీరు ఒప్పుకోకపోయినా మీ అమ్మాయి నన్ను కోరుకుంది. రాణిని పిలిపించండి. అంతస్తు దిగి వస్తావా రావా నేను అడుగుతాను. రాను అందనుకోండి, తిరిగి వెళ్ళిపోతాను. నోరు మూసుకెళ్ళకపోతే పోలీసులు పిలిపించాల్సి వస్తుంది. మావయ్య
పోలీసులకు అప్పచెప్పడం? రమ్మని చెప్పింది నేనే. నన్ను అప్పచెప్పండి. రాణి నువ్వు నోరు మూసుకు లోపల పో. అయ్యో పెద్ద పెద్ద పనులు చేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్తామంటే ఇంకా మంచోడు కబుర్స్ అనుకున్నాం. ఇదాని ఎదవ అసలు రూపం. నువ్వు మనసు పడ్డావని తాంబూలాలు పట్టుకొచ్చాను. కోనసీమ నుండి అరటికెళ్ళలు కూడా తెప్పించాను. నన్ను ఇలా అవమానించి పంపిస్తావా? లేదు రాజు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను గాఢంగా ప్రేమించాను. రాజు! రాణి! రాజు! రాణి! రాజు! రాణి! రాజు! రాణి! రాజు! రాణి ఆపండి మీ వెతకడమ్మా. బావా నువ్వు పోలీసులు ఫోన్ చేసి వీళ్ళ సంగతి చూడు. నువ్వు మాట్లాడుకుంటా లోపల. రాజు! రాణి! రాజు! నన్ను రక్షించు! రాణి! రాజు! నన్ను రక్షించు! రాజు! రాజు! రాణి! మీ నాన్న తన కన్నీళ్లతో నా కాళ్ళు గడికి కన్యాదానం చెయ్యందే నిన్ను చేసుకోనని మా అమ్మ దగ్గర ప్రమాణం చేశాను. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఎప్పటికైనా మీరే వచ్చి మా కాళ్ళు పట్టుకునే రోజు వస్తుంది. అప్పుడు మేము చిచ్చి బుడ్డి అని చెప్తాం కదా. రాణి ఎక్కడి నుంచి వస్తున్నావు? పార్క్ వెళ్ళాను. పార్క్ అక్కడే ఉంది. నేను పారేసుకున్న మనసుంది. ఏమిటి ఏదో అర్థం కాని మాటలు మాట్లాడుతున్నావు? ఏముంది, పసిపిల్లగా ఉన్నప్పుడు పాల మాటలు మాట్లాడతాం. అన్నం తిండం మొదలెట్టాక ఉప్పు కారం మాట మొదలు పెడతాం. ప్రేమలో పడ్డాక పిచ్చి పిచ్చి మాటలు మొదలు పెడతాం. గోంబిల్ని అప్పుడు కొట్టానంటే పిచ్చి కిచ్చి వదిలి అమ్మ నాన్న మాటలు మొదలెడతాం. కష్టం నాన్న, టైం దాటిపోయింది. టూ లేట్. ఏమిటి? నా మనసుతో పాటు అతని దగ్గర నా శరీరాన్ని కూడా పారేసుకున్నాను. ఆలోచించుకో, రేపటి నుంచి నలుగురు నా గురించి ఏం మాటలు మాట్లాడతారో. చూసావా బావా అది ఎంత పని చేసిందో? ఆవేశపడకు. అదే సత్యహరిశ్చంద్రుడు కడుపున పుట్టిందా? నీ కడుపునేగా. మంచి బుద్ధులు ఎలా వస్తాయి? అది కాదు బావా, ఆడపిల్ల చెడిపోయిందని తెలిస్తే కట్టుకునేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి నచ్చిన కట్నాలు ఇవ్వాలి. కట్నాలు ఇవ్వాలంటే మనం బాగా సంపాదించాలి. ఆ సంపాదించడం కోసమే బ్యాంకు దోపిడీ పథకం వేశాం. దోపిడీయా? బ్యాంకు దోపిడీయా?
ఇవి చాలా ఇంకా కావాలా మీకు? వెళ్ళి మీ బాస్తో చెప్పండి, ఈ పల్నాటి పులి బ్రీఫ్ కేసు తీసుకుని మిమ్మల్ని చిత్తకబాడాడని. వెళ్ళండి. ఏమిటి పల్నాటి పులి మన పథకాన్ని పాడు చేశాడు? రే కన్నయ్య ఎక్కడరా? బతుకుంటే భవిష్యత్తు తినొచ్చని కన్నయ్యను వదిలేసి పారిపోయాం బాబు. అఘోరించారు. చీకేసిన తాటగింజల్లా మొహాలు వేలాడేసుకుని ఇంకా మా ముందు చూంటారేరా? వెళ్ళండి. బావా ఎవడి పల్నాటి పులి? వాడికి మన మీద కోపం ఎందుకు? వారపత్రికలో ప్రశ్నావళికి పంపు, సమాధానం వస్తుంది. సరే పోయిందయ్యా. ఈ కోపం మీద వాడి మీద చూపించగా నా మీద చూపిస్తావయ్యా మహానుభావ. అర్థమైందా? చూడు, ఈవిడే నా కన్న తల్లి. కృష్ణుడిని దూరం చేసుకున్న దేవకిలా ఇన్నాళ్ళు అజ్ఞాతంలో బతికింది. నా కన్న తండ్రి ఎవరో తెలుసా? నిన్ను రెచ్చగొట్టిన ముకుందరావు. కన్న తల్లి కాకపోయినా నన్ను తన సొంత బిడ్డలా పెంచింది ఎవరో తెలుసా? ఈ బంగారు తల్లి. అర్థమైంది బాబు, అంతా అర్థమైంది. ఆఖరికి బతుకేమిటో కూడా అర్థమైంది. చిన్నవాడివైనా నీ కాళ్లకు మొక్కుతున్నాను, నన్ను మన్నించు బాబు, మన్నించు. నిన్ను మన్నించాల్సింది నేను కాదు కన్నయ్య, నీ మూలంగా అపరింత పాలైన ఈ పార్వతమ్మ. వద్దు బాబు, నాకు క్షమాపణ చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా ఆయన మారితే నాకదే 10,000. నేను మారిపోయాను పార్వతి. మారిపోవటమే కాకుండా బాబుకు అండగా ఉంటాను. బాబుతో చేయగలిపి వాళ్ళందరంతో నేను చూస్తాను. కన్నయ్య, ముకుందరావుని 3 చెరువుల నీళ్లు తాగించాలంటే తప్పకుండా నీ సహాయం నాకు కావాలి. ఎంత దుర్మార్గుడైనా ఆయన నీకు తండ్రి, నాకు భర్త. ఆ సంగతి మాత్రం మర్చిపోకు. ఆయన మీద కత్తి దూసిన క్షణంలో ఒక్కసారి నీ తల్లి పసుపు కుంకాలు గుర్తు తెచ్చుకో. నా ప్రయత్నం అతన్ని అంతం చేయడం కోసం కాదమ్మా, అన్యాయంగా నీ బ్రతుకుని నాశనం చేసిన అతనికి పశ్చాత్తాపం కలిగేటట్లు చేస్తాను. అది సాధించలేని రోజున నా బ్రతుకే నిరర్థకం. అవునురా, నువ్వు చంపిన శారద ప్రేతాత్మని. ఏరా, భయపడుతున్నావా? ఆడదాన్నని జాలి లేకుండా, ఆశ్రయం లేని దాన్నని కరుణ లేకుండా, పసిబిడ్డ తల్లినని సానుభూతి లేకుండా తరిమి తరిమి కొట్టి చంపినప్పుడేమైందిరా ఈ భయం? ఇన్నాళ్లుగా ఏ పుణ్యలోకాలకు వెళ్లకుండా గాలిలో ధూళిలో కలిసి తిరుగుతోంది నీ మీద పగ తీర్చుకోవటానికేరా. ఏదో బుద్ధి తక్కువ బావుగారి మాట విని నేను చంపాను. నన్నేమి చేయు. అందుకే ఇప్పుడు నిన్ను చంపుతున్నాను. నీ నరాలు తెగి, నీ నాలుక పిడచకట్టుకుపోయి, నీ మెదడు పని చెయ్యడం మానేసి తీసుకు చచ్చేలా చేస్తాను. చంపేస్తాను. ఏమిటలా చూస్తున్నారు? అందాల బొమ్మని నేను అమాయకంగా నమ్మించిన శారద ఇలా దెయ్యంలా ఉందేమిటానా? నువ్వు బతికే ఉన్నావా? శారద చనిపోయి 20 సంవత్సరాలయ్యింది. నేను శారద ప్రేతాత్మను. మీరు నన్ను భూపతితో చంపించారు. కోరికలు తీరకుండా చనిపోయిన నేను మిమ్మల్ని పట్టి పీడించడానికి ఎదురు చూస్తున్నాను. బావా బావా
బావా శబా. అవును బాబా, నువ్వు ఇక్కడున్నావేంటి? భూపతి, నువ్వు నిజంగా శారదను చంపేశావా? బాబా నిదానంగా మాట్లాడు బాబా. ఇంతకు ముందే శారద ప్రేతాత్మ వచ్చి నన్ను హడలగొట్టి వెళ్ళిపోయింది. నన్ను కూడా బెదిరించి వెళ్ళింది, అందుకే ఇక్కడికి వచ్చాను. బాబా నిజంగా దెయ్యాలుంటాయంటావా? శారద చనిపోవటం నిజమే అయితే దెయ్యాలు ఉండక కూడా నిజమే. భయం వేస్తుంది బాబా, మళ్ళీ దెయ్యం వచ్చినట్టు ఉంది. నువ్వు వెళ్ళి చూద్దావా? అమ్మో పీకు తట్టినావా బాబా? దెయ్యం పీకు తినదలుచుకుంటే తలుపులు మూసుకున్నా వదిలిపెట్టదు. ఇద్దరం కలిసే పెడదాం. అదేమిటన్నా అలా అరిచావు? అదేమిటో మనం ఇక్కడ ఉన్నాం. అవును, ఈ సమయంలో మీరిద్దరు పడుకోకుండా ఇక్కడ నిలబడ్డారేమిటి? అసలు నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావని అడుగుతుంటే మమ్మల్ని ప్రశ్న వేస్తావేంటి? నేను నిద్రపోతున్నాను. ఇంతలో మొహం కాలిపోయిన స్త్రీ ఒక ఆవిడొచ్చింది. వారం రోజుల్లో నువ్వు రాజుని పెళ్లి చేసుకోకపోతే మీ నాన్నను చంపి శవాన్ని పీక్కు తింటానని చెప్పింది. భయవేసి నేను ముసుకేసుకొని వచ్చాను. అవును, ఈ దెయ్యానికి ఆ రాజుగాడికి ఏమి సంబంధం? సంబంధం ఏదైనా వెంటనే పెళ్లి చేసేయటం మంచిది. ఆ రాజుగాడు ఒప్పుకోడేమో. ఒప్పుకోకపోతే బతిమాలు, అప్పటికీ ఒప్పుకోకపోతే చేతులు పట్టుకో, ఇంకా ఒప్పుకోకపోతే కాళ్ళైనా పట్టుకోడాడి. నేను చచ్చిన పట్టుకుని. నువ్వు పట్టుకోకపోతే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాన్న ఎవరని చెప్పుకోను డాడీ. బావా ఇక తప్పదు. ఆ దెయ్యం కోరిక తీర్చినట్టు ఉంటుంది, నీ కూతుర్ని ఒడిని పడేసినట్టు ఉంటుంది. వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకో. తప్పదంటావా? రాజు రాజు రాజుగారు రాజుగారు, ఇప్పుడు మేము కసరత్తు చేస్తున్నాం, ఏం పలకరించకండి. అల్లుడు గారు అల్లుడు గారు. అల్లుడా? అవును అల్లుడు గారు, మీరు మా ఇంటికి ఒకసారి రావాలి. మీ ఇంటికా? అది నాలుగా తాటి పట్ట. పిల్లనివ్వయ్యా మహానుభావ అనేదో మర్యాదగా ఇంటికి వచ్చి అడిగితే చీ పో అన్నావుగా. ఇప్పుడు మా ఇంటికి రండి అల్లుడు గారు అని ఎలా పిలుస్తున్నావు? ఏదో బుద్ధి గడ్డి తిని మనసు మట్టి తిని ఆనాడు అలా వాగాను. నన్ను క్షమించండి బాబు. క్షమించడానికి నేనేం దేవుణ్ణి కాదు. అలా అనకండి. అమ్మాయి నాన్న నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను బాబు. మీ అమ్మాయి పెడుతుందా? మీ అమ్మాయి కడుపులో నుంచి నాన్న నాన్న అన్న కేకలు వినపడుతున్నాయా? ఈ సంగతి నీకు కూడా తెలిసిపోయిందా? అల్లుడు గారు అల్లుడు గారు, ఇది మరీ బాగుంది. మీ అమ్మాయికి కడుపు వచ్చిన సంగతి ముందు నాకు తెలియకుండా మీకెట్లా తెలుస్తుంది? సరే బాబు, ఇప్పుడు ఆ లాజిక్ లో ఎందుకు? నువ్వు చెప్పినట్టుగా నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాబు నేను సిద్ధంగా లేను. బాబు ఇవి చేతులు కావు. లాభం లేదు. కాళ్ళు పట్టుకుంటాను. ఏమి లాభం లేదు. అబ్బా ఇంకేం పట్టుకోమంటావు చెప్పు బాబు. ఇదిగో కావాలంటే చెంపలు కూడా వేసుకుంటున్నాను బాబు. సరే, ఏదో పెద్ద ముండా కొడుకువి నడి బజార్లో నిలబడి ఇలా ఏడుస్తూ అడుగుతుంటే పాపం లేని ఒప్పుకుంటున్నాను. వెళ్ళి ముహూర్తాలు పెట్టుకో. అయ్యా, లగ్న సమయం మించిపోతున్నది. పెండ్లి కుమారుడు ఎక్కడా? బావా ఏడివాడు నా పరుగు తీయటం కోసం ఎగ్గొట్టలేదు కదా. తొందరపడకు, ఏదో జరిగి ఉంటుంది. అసలు ఈ రోజు కళ్యాణం ఉంటుందా, వాయిదా వేస్తున్నాడా? మాంగళ్యం తంతునానేన. ఎవరిని అడిగి పెళ్లి చేసుకుంటున్నావు? ఎవరివే నువ్వు? నిన్ను అడిగి మేము పెళ్లి చేయాలా? ఈ సంబంధం మాకు నచ్చి పెళ్లి చేస్తున్నాం. మాకు నచ్చింది, అందుకే దీన్ని ఇచ్చి పెళ్లి చేయాలొచ్చాం. ఒరే కన్నయ్య, నువ్వు కూడా వీళ్ళతో కలిసి నాటకం ఆడుతున్నావా? నాటకాలు ఏంటండి, వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసి తిరిగారు. చెట్టు చివరికి ఇప్పుడు తల్లి కాబోతుంది. ఇదేమిటయ్యా బాబు, నా కూతురు కూడా వీడి మూలంగా తల్లి కాబోతోంది. ఇద్దరు ఆడపిల్లలకు ఒకేసారి అంగం చేసిన వీడిని నీ అడుగును చేసుకుంటావా? అట్ట నోరు మూసుకుని కూర్చుంటావేం బావా? లే, నువ్వు లేవకపోతే దాన్ని లేపేసి ఆ పేట్ల మీద వచ్చి నేను కూర్చుంటాను. ఏమండి, మీరే నా సర్వస్వం బావా, నువ్వే నా సర్వస్వం. ఏమండి,
మీరే నా సర్వస్వం. బావా నువ్వే నా సర్వస్వం. ఏమండి మీరే నా సర్వస్వం. చెయ్యాలని చేయలేదు రాణి. నాకు ఆడవాళ్ళంటే కొంచెం వీక్నెస్. అందుకని దాని బతుకులో నిప్పులు పోస్తావా? ఏమిటండి అలా అరుస్తారు? ఎంతమంది ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు? ఎవడు కన్నాడో గాని నీ బాబు కూడా ఇలాంటి చండాల పని చేసి ఉంటాడు. అందుకే నీకు ఇలాంటి దరిద్ర బుద్ధి వచ్చి పడింది. అల్లుడు గారు, ఇదేమీ బాగోలేదు. కావాలంటే మీ పేదవాళ్ల పేటలో ఒక హాస్పిటల్ కట్టించమంటే కట్టిస్తాను. నువ్వు మాత్రం దీని మెడలో 3 ముళ్ళు కట్టు. నీళ్ళు పడదావు. తాళి కట్టావో తాటలు రేగిపోతాయి. రే పెళ్లి కొడుకుని తీసుకురండి రా. మామగారు రక్షించండి. మామగారు రక్షించండి. డాడీ ఆయన్ని కాపాడు. నీ పొందపడతాను. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు. ఎరా కన్నయ్య, కన్నాలు వేసే బుద్ధి ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా? నిన్నటి దాకా మా ఇంటి కుక్కలాగా మా ఎంగిలి బతుకులు తింటూ ఇవాళ పాకల దగ్గరికి వెళ్ళి అక్కడ తోపుతున్నావేరా? మీ అసలు రంగు బయటపడింది. నా మనసు మారిపోయింది. ఏమిట్రా మా అసలు రంగు? రాజెవడో మీకు తెలుసు. అతన్ని కన్నదెవరో మీకు తెలుసు. అతన్ని తప్పించేయాలని నన్ను రెచ్చగొట్టారు. ముకుందరావు, కన్న కొడుకునే చంపించేయాలనుకున్న నువ్వు నన్ను బతకనిస్తావా? అందుకే నీకు దూరమయ్యాను. కన్న కొడుకు? అవును, రాజు నీ కన్న కొడుకు. నీకు శారదమ్మకి పుట్టిన బిడ్డ. మీరు చంపేశామనుకున్న శారదమ్మ బతికే ఉంది. ఆ తల్లి ముఖం చూశాకే మీరంటే అసహ్యం పుట్టింది. ఓహో, శారద మీ కాళ్ళు పట్టుకుంటే మీరంతా కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారన్నమాట. ఆవిడ మా కాళ్ళు ఎందుకు పట్టుకుంటుంది? నీ చేత ఆవిడ కాళ్ళు పట్టిస్తాన్ని మా రాజు శబదం చేశాడు. ఏడిశాడు. వాడి సంగతి తర్వాత చూస్తారు కానీ రై ముందు వీళ్ళకి కలిసి కథ నవ్వకండి. ఆగండి, అతను వెళ్ళమండి. బావా నా మాట విను. రై వెళ్ళరా, వెళ్ళి. వాడిని ఎందుకు వదిలేశావు? అది కాదు బావా, ఎంత లేదన్నా శారద నీ భార్య, రాజు నీ కొడుకు. నీ కొడుకు నా అల్లుడు కావడం కంటే నాకు అదృష్టం ఏముంది? చిచ్చి, నువ్వు వాడిని అల్లుని చేసుకోగలవేమో కానీ నేను మాత్రం కొడుకుగా చూడలేదు. ఏ ఊళ్ళో లాయర్గా నేను పేరు ప్రతిష్టలు గణించాను, ఆ ఊళ్ళోనే రిక్షా తప్పుకు బతుకుతున్న ఒక వెధవ నన్ను నాన్న అంటే సహించగలనా? ఒకరోజు శారదను చంపమని నీతో చెప్పాను, నీకు చేతగాలేదు. ఈ రోజు నేను ఆ పని చేసి చూపిస్తాను చూడు. రే వెళ్ళండి, వెళ్ళి ఆ రాజుగాడు ఉంటున్న పేటలో వాడి తాలూకు మనుషుల పాకలన్నీ తగలబెట్టండి. రేపటి నుంచి అది రిక్షా పేట కాకూడదు, వల్లకాడు కావాలి. వెళ్ళండి. సినిమా బాలే ఉందా? హీరోయిన్ మటుకు బాధపడకు బావా. నీకు భార్య నమ్మకుండా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఎప్పుడు ఆ దేవుడు తదాస్తు అని ఉంటాడు. అందుకే వెళ్ళిపోతున్నాను. గౌరీ, వచ్చే జన్మలోనైనా నన్నే పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు. మాట గౌరీ, బాబు
మిమ్మల్ని పని చేయమని పంపించవరు? రిక్షా వాడు నా కొడుకు నేను చెప్పలేను వెంటనే చంపిరండి అని ముకుందం గారు పంపించారు. ముకుందం, ఈ రోజు అంతం చూస్తే నా పగను నువ్వు రుచి చూస్తావు. అంకుల్, ఆ రిక్షా వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు. నలభై మీరు మనసు మార్చుకోకపోతే మిమ్మల్ని సవాల్గా మార్చి ఆ రిక్షాలోనే ఊరేగిస్తారు. పళ్ళు రాళ్ళు కొడతా. బావా, నువ్వురా. రండి ఏంటలా తెల్లబోయి చూస్తున్నారు? రోజు కూలీకి రిక్షా తొక్కుకునేవాడు ఇంత ధైర్యంగా లోపలికి ఎలా రాగలిగాడనా? లోపల దాకా వచ్చి చావబోతున్నాడే అని బాధపడుతుంది. ముకుందరావు, ఈ లోకంలో ఎవరైనా సరే కొడుకును కన్నందుకు ముచ్చట పడతారు, కానీ నువ్వు చంపాలని ముచ్చట పడుతున్నావు కదూ? అవును, నీ చేత నాన్న అని పిలిపించుకోవటం కంటే నిన్ను నాన్న అని పిలిస్తే ఆ పేరుకున్న పవిత్రత మట్టిలో కలిసిపోతుంది. రోజు రోజుకి వయసుతో పాటు పాపాలను కూడా పెంచుకుపోతున్న మీ ఆట కట్టించడానికి నేను పల్లాటి పులిగా మారి మీ మనశ్శాంతిని దూరం చేశాను. అయినా మీకు బుద్ధి రాలేదు. అందుకే ఈ రోజు ఆఖరి గుణపాఠం చెప్పడానికి వచ్చాను. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే మీరు నమ్ముకున్న ఈ అంతస్తుల మధ్య సజీవ సమాధి చేయడానికి వచ్చాను. ఇంకొక అడుగు ముందుకు వేశావా నీకు సమాధి కట్టించి వెళ్ళవలసి వస్తుంది. పద, అందరూ కలిసి గదిలోకి పదండి. పదండి. పదండిరా. అంచేవా
చెప్పుకున్నా, హత్య చేసినందుకు చట్టం నాకు ఉరిశిక్ష విధించిన నాకేమీ భయం లేదు. నా తల్లి ఎన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఆవేదనకు నువ్వు ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే. ఇదిగో బాబు, వద్దు 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 బాబు. అరు, గట్టిగా అరు. శారద భార్యని, ఇక్కడున్న మనుషులు ఈ లోకం అంతా వినేలా గట్టిగా అరు. అవును అవును, శారద నా భార్య. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శారద నా భార్య. ఆయన మీద పగ తీర్చుకునే ముందు ఒక్కసారి నీ తల్లి పసుపు కుంకాల గురించి ఆలోచించమని చెప్పాను కదరా. నేను ఈ దేశంలో పుట్టిన ఆడదాన్నిరా. భర్త కంటే ముందు మట్టిలో కలిసిపోవాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్న మామూలు ఆడదాన్నిరా. నాకు పతి భిక్ష పెట్టున్నాయనా. నువ్వు రాక్షసుడు అని తెలిసి నీపై అనురాగం పెంచుకున్న నా తల్లి ముఖం చూసావా? మీరు చేసిన దుర్మార్గానికి నా తల్లి ముఖమే వికృతంగా మారిపోయింది. కానీ ఆమె అలా చేసిన మీ గుండెలు ఇంకా వికృతంగా ఉంటాయి. శారద, నన్ను క్షమించు శారద. నేను తండ్రినని రాజు ఒప్పుకునే స్థితిలో లేదు. నువ్వైనా క్షమించమని చెప్పు. బాబు, నన్ను మామయ్య అని పిలవకపోయినా నా కూతురు మాత్రం నీ భార్యగా చూసుకో. నా తప్పులు క్షమించు. బాబు, నువ్వు నన్ను నాన్న అని పిలవకపోయినా నా కొడుకు, రిక్షాలాగి బతికే ఈ రాజే నా కొడుకని ఇంతమంది ముందు ఒప్పుకుంటున్నాను. శారద, నిన్ను భార్యగా అంగీకరించాలన్న తృప్తి నాకు మిగిలింది. అంతే చాలు. బాబు బాబు నీకు పెట్టనివ్వు ముద్దు మీద ముద్దు, నాకు చెప్పవద్దు కౌగిలింత హద్దు. నీకు పెట్టనివ్వు ముద్దు మీద ముద్దు, నాకు చెప్పవద్దు కౌగిలింత హద్దు. నిన్ను భరించినే కలవరించగా మనసు తెలుసుకో, క్షణం కలుసుకో, గతం మరచిపోవా. గతం కరిగిపో.